ఐదవ వార్షికోత్సవం తర్వాత ముందు దీనికి కావాల్సింది ఐక్యత, బ్రాహ్మణాల ఏకత్వం అనేది ముఖ్యమైన నినాదము అని పెట్టిన బాల శ్రీనివాస్కి వాళ్ళ కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే ఇటువంటి మాటలు ఈ మధ్య వినడం కాస్త కష్టమైపోతుంది. బాల శ్రీనివాస్ చెప్పినట్టు అనేక మొదటి వార్షికోత్సవానికి సంస్థ మొదలైనప్పటి నుంచి ఉన్నాం. మొదటి వార్షికోత్సవానికి మనందరం కూడా ఉన్నాం. మొట్టమొదటి వార్షికోత్సవానికి ఎందుకంటే 2014 తర్వాత రాష్ట్రంలో అనేక సంఘాలు పుట్టుకొచ్చాయి. ఎందుకు పుట్టుకొచ్చినా తెలియదు, ఎంతకాలం ఉంటుందో తెలియదు అనేటటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా అట్లా కొన్ని పరిస్థితి. అయితే మొట్టమొదట వార్షికోత్సవం చేసే రోజున నేను వచ్చి ఏం చెప్పానంటే, చాలా సంతోషంగా ఉంది, మొదటి వార్షికోత్సవం చూస్తావా ఇటీవల పుట్టిన పుట్టగొడుగులకి అనుకునేటటువంటి రోజుల్లో మీరు మొట్టమొదటి వార్షికోత్సవం చేసి మేము ఎన్ని వార్షికోత్సవాలు చెయ్యబోతున్నామో చూడండి అని అందరికీ చెప్పారు. చాలా సంతోషం అని చెప్పాను. ఇలాంటి జరగటం లేదు ఈ మధ్యకాలంలో. ఎవరి మీద కోపం వస్తే ఒక సంఘం, కోపం రాకపోతే ఒక సంఘం, మూడి మీద కోపం వస్తే సంఘం, పెళ్ళాల మీద కోపం వస్తే ఒక సంఘంగా దరిద్రంగా తెలుసుకుంటున్నారు. ఇంతకుముందు బ్రాహ్మణాలు ఏకత్వం ఉన్నారు, నిజమే. బ్రాహ్మణులు అనైక్యత లేదండి. మీరు ఇవాళ చూడండి, వాళ్ళ ఏ కార్తీక సంబరాత్ర కానీ, సుభాతులు పూజ కానీ, రాజకీయ సంభవం ఎక్కడికైనా పోతే తండోపతండాలుగా బ్రాహ్మణులు ఒక దగ్గర ఉండి ఐక్యత తోడుకుంటున్నారు. మన దరిద్రం ఏంటంటే బ్రాహ్మణ నాయకులు ఐక్యత లేదు, అది కూడా దరిద్రం. కాబట్టి మీరు అందరి యొక్క బ్రాహ్మణుల కోరికండి. మీరు మరి ఈ వేదిక ఇచ్చే సందేశం ఏంటంటే, మీరు ఐక్యంగా ఉండి బ్రాహ్మణ్యం కోసం ఏమైనా పనిచేయడం చెప్పవలసిన అవసరం ఉంది. ఇవాళ ప్రజలు నాయకులు నడిపించవలసిన అవసరం, నాయకులు ప్రజలు నడిపించడం లేదు. ఇవాళ ఈ సంస్థ నేనేమనుకుంటున్నానంటే, నేను గత 35-40 ఏళ్ళుగా ఇటువంటి పెద్దలందరితో అడుగుదాడులు నడుస్తూ బ్రాహ్మణంతో వాడితో ఒక కార్యకర్తగా పనిచేస్తున్నాడే. ఇన్ని వైవిధ్యమైన కార్యక్రమాలు పెట్టినటువంటి సంస్థ ఇంకోటి లేదండి. శ్రీనివాస్ బాల ఇంతకు ముందు అనేక సంస్థలు పనిచేశాడు, మాతో కూడా పనిచేశాడు. అతనికి ఈ సంస్థల పనితీరు పట్ల ఒక అసంతృప్తి ఉండేది. సార్, మనము ఈ బ్రాహ్మణ్యం కోసం చేయవలసింది మీకు అవసరం, దీనికంటే ఆలోచించి ఎక్స్ట్రా చాలా చేయకూడదు. అసలు ఈ మనం ఒక ఆలోచన ఒక చిన్న చట్టంలో ఇరుక్కుపోయి ఉన్నాము. ఇవి కాదు మనం చేయాల్సి, ఇంతకంటే మంచి కార్యక్రమాలు చేయాలి, ఒక వైవిధ్యవంతమైన కార్యక్రమాలు చేయాలి. బ్రాహ్మణులకు డైరెక్ట్ గా అడ్రస్ చేసే వారికి లాభం వచ్చే కార్యక్రమాలు చేయాలి, జాతి నిలబడే కార్యక్రమాలు చేయాలి, సనాతన ధర్మం ఉత్తరించబడే కార్యక్రమాలు బ్రాహ్మణ మాత్రమే చేయాలి. ఇది జరగటం లేదు సార్. చాలా మధురం పడేవాడు, బాధపడేవాడు. అతని ఆలోచనల నుంచి, అతని బాధ నుంచి, అతనికి ఉన్నటువంటి ఒక రకమైన కసి నుంచి పుట్టినటువంటి సంస్థే బ్రాహ్మణ సంక్షేమ వేదిక. తర్వాత చాలా పెద్ద పెద్ద వాళ్ళందరితో డిస్కస్ చేశాడు, తన ఆలోచనలు చెప్పాడు. ఇవన్నీ అవుతాయా శ్రీవారు, మరి మాకంటే కూడా సన్నగా పక్కన గాలిపోయినట్టున్నావు, నువ్వు నిలబడతావా చేస్తావా అనే అనుమానం అందరికీ. అందుకే మొదటి వార్షికోత్సవం అని చెప్పారు. ఒక వార్షికోత్సవం చేస్తే దీనికి ఆగపల్లి. లేకపోతే కోవిడ్ టైంలో ఎన్ని ఇళ్లకి, ఎన్ని కుటుంబాలకి, ఎన్ని బ్రాహ్మణ కుటుంబాలు ఆదుకున్నారో అనేది చెప్పడానికి వెళ్ళలేదు. అందరూ బియ్యం ఇస్తే, పంపిస్తే, చిత్తపండిస్తే కాదు, వైద్యపరంగా ఇవాళ 7 రాష్ట్రాలలో ఎన్ని హాస్పిటల్స్ లో ఉన్నా కూడా బ్రాహ్మణ సంక్షేమ వేదిక నుంచి వచ్చామంటే కుర్చీ వేసి కూర్చోబెట్టి విఐపి ట్రీట్మెంట్ ఇచ్చి మీ దగ్గర తక్కువ డబ్బు తీసుకొని మిమ్మల్ని ఒక ఆత్మీయుడిగా చూసి, మీ కుర్రవాడి డాక్టర్ అయితే, మీ బంధుమిత్రుడు డాక్టర్ అయితే ఏ రకంగా హాస్పిటల్ చూస్తారో చూసేటువంటి సందర్భాన్ని, అటువంటి పరిస్థితిని శ్రీనివాస్ బాల తీసుకొచ్చారు. ఉభయ రాష్ట్రాలలో ఉండేటువంటి 100కు పైన ప్రముఖ దేవాలయాల్లో ఉండే అర్చక పురోహితులు తీసుకొచ్చి వారందరికీ ఇక్కడ సన్మానం చేశారు. సన్మానం చేయడం ఏ గొప్ప, ఒక సేవ కంటే సన్మానం అయిపోతుంది కాదు. అర్చక వృత్తి అనేది సనాతన ధర్మం కోసం, హిందుత్వం కోసం, ఈ బ్రాహ్మణ్యం కోసం, ఈ సమాజం కోసం త్యాగం చేసి నిలబడడం జాతి. ఈ త్యాగాలకి మేము అడ్డ ఉన్నాము, మీ త్యాగాలను మేము గుర్తించాము, ఇదే రోజులో మీరు పోండి, మాకు దిశాన్ని చేసేయండి, మమ్మల్ని బతికించండి, ఈ జాతిని బతికించండి చెప్పడానికి
86 పుణ్య నదుల తీర్థాన్ని మనం అందరం చూడలేము, పోలేము, పూజ తీసుకురాలేము, తెచ్చి ఒక చోట పరమేశ్వరుడికి అభిషేకం చేయలేము. అటువంటి కార్యక్రమాన్ని అద్భుతమైన కార్యక్రమాన్ని అంతటి మహత్తర కార్యక్రమాన్ని కూడా ఈ సంక్షేమ వేదిక ఈ బాల శ్రీనివాస ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక అటు వైద్యపరంగా, నృత్యపరంగా, బ్రాహ్మణులకు వచ్చే ఇబ్బందుల పరంగా, వివాహాలంగా ఏ రకమైన వచ్చినప్పుడు కూడా దానికి మీకు పరిష్కారం కోసం, సహాయం కోసం మీరు ఒంటరి వాళ్ళు కాదు, మేము మీ వెంట ఉన్నాము అని చెప్పే భరోసా ఇవ్వగలిగినటువంటి సంస్థ ఒక బ్రాహ్మణ వేదిక. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఇంకా ముందు నేనేమనుకుంటా, ఇంకా వార్షికోత్సవాలు లెక్కించాల్సిన అవసరం లేదు. 5వ వార్షికోత్సవం మనమేదో మైలురాగా లెక్కించుకుంటూ ఇది సుదీర్ఘమైన 100,000 మైలు యోజనాల ప్రయాణంగా జరుగుతుంది ముందు ముందు. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ చక్కటి ఇవాళ బుగారేశ్వర గారు అన్నటువంటి జాతికి దిశానిర్దేశం చేస్తూ ఎంతటి పెద్ద స్థాయిలో కూడా పీఠాధిపతులు కానివ్వండి, ఇంకే రకమైన స్థాయి వాళ్ళు కానీ, అయ్యా మీరు ఈ రకమైనటువంటి భావన చేస్తే, ఈ రకమైన సంభాషణ చేస్తే, ఈ రకమైనటువంటి ఒక విషయాన్ని ప్రజల్లో వదిలిపెడితే, ఒక తప్పు దారిన పోతుంటే దీనికి జాతి మిమ్మల్ని క్షమించదు, ఇది తప్పు అని నిలదీయగలిగినటువంటి పెద్దలు ఉన్నటువంటి వారిని గౌరవించడం అనేటటువంటి ఒక పద్ధతి పెట్టుకున్నాడు. ఇవాళ శివకేశవ వేదాలు కానీ, ఇంకొకటి కానీ, రామేశ్వరమే లేదనేటటువంటి ఒక కుష్ఠితమైన ఆలోచనలు కానీ గట్టిగా నిలబెట్టి పట్టి ఇది తప్పు అని నిలబడి మమ్మల్ని ఏం చేసుకుంటారో తెలుసుకోండి. మేము ధర్మం, మేము ప్రతిదింపుతాం, మా దగ్గర ఉన్నటువంటి ఇతిహాసాన్ని, మా దగ్గర ఉన్న పురాణాన్ని, మా దగ్గర ఉన్న చరిత్రని చూపించి మా వాదనని మేము బలపరుచుకుంటామని చెప్పగలిగినటువంటి పెద్దలు ఇక్కడ ఉంటారు. అది బ్రాహ్మణ చైతన్య వేదిక. అటువంటి పెద్దల్ని వారి వెంట మనం నడుస్తామని భరోసా ఇవ్వటం, వారి దారిలో ప్రయాణం చేయటం, ఇది ఇటువంటి కార్యక్రమాలు చేస్తే దీనికి ఒకటేనండి. ఇవాళ దేశం నిలబడాలన్నా, సమాజం సరిగ్గా ఉండాలన్నా సనాతన ధర్మమే మార్గము. ఆ మార్గం తప్ప ఇంకో మార్గం లేదు. ఆ మార్గాన్ని నిలబెట్టగలిగిన వాడు, దాన్ని తీసుకుపోగలిగిన వాడు, బలపరచగలిగిన వాడు, ప్రచారం చేయగలిగిన దానికి మొదటి వరుసలో ఉండి పోరాడగలిగిన వాడు బ్రాహ్మణుడు మాత్రమే అని ఎలుగెత్తి చావటానికి బ్రాహ్మణ శక్తిని వేసింది. కాబట్టి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ ఈ 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు కేవలం శ్రీనివాస్ బాల కార్యవర్గాలకే కాదు, వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ వెంట నిలబడిన మీ అందరికీ కూడా ఇవాళ ఈ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.